ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. అలాంటి సీఎంను చులకన చేస్తూ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె అంశంపై హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదు అని కొండా సురేఖ అంటున్నారని, తల్లికి తెలియకుండా బిడ్డ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటే ఎవరూ నమ్మరన్నారు. ఇక మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజు సిఎల్పీలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు పైగా సమావేశం అయ్యారు. ఇక వీరందరూ కూడా ఏకవాక్య తీర్మానం చేసేది ఏంటంటే, ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారో వారందరినీ ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే, అవసరమైతే కొండా సురేఖను పార్టీ ఆదేశించి మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాల్సిందే, మొదట రాజీనామా చేయాలని చెప్పి కోరాలి, ఒకవేళ చేయకుండా మాత్రం బర్తరఫ్ చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా మేము తీసుకున్నాం. ఒకవైపు సీనియర్ గా పార్టీలో ఉండి పార్టీనే రోజు రోజుకి దిగజార్చేలా వివరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు నైతిక బాధ్యత మంత్రి కొండా సురేఖ వహించాల్సిందే. ఒకవేళ ముఖ్యమంత్రిపై అలాంటి వ్యాఖ్యలు చేసే తరంలో ఒక మంత్రిగా కొనసాగుతూ ఖచ్చితంగా ఏదైతే ఆ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి ఇప్పటి వరకు ఖండించలేదు కూడా. కాబట్టి ఏదైతే ఈ రోజు ఎమ్మెల్యేల ప్రత్యేకంగా సమావేశమైంది కూడా, ఎవరైనా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిపై కానీ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే మాత్రం అని చెప్పి కూడా ఈ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశం అవసరమైతే మేము సిసిసికి అలాగే శిక్షణ సంఘానికి మరోవైపు ఏఐసిసి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మీరందరూ కూడా ఈ రోజు తీర్మానించడం జరిగింది. అయితే ఈ రోజు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మాత్రమే ఇచ్చాం. ఇక రానున్న రోజుల్లో అవసరమైతే అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు ఉన్నటువంటి వంట పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే పావుగా మారి ఒక ప్రభుత్వాన్ని వీక్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పి కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మంత్రి పదవి ఇచ్చి గౌరవించినా కానీ ఇక కూతురి వ్యాఖ్యలతో నాకు సంబంధం ఏంటి అని చెప్పి మంత్రిగా హోదాలో ఉండి కూడా ఇలా వ్యవహరించడం ఏంటి అని చెప్పి కూడా ఈ రోజు నాయకులు ప్రశ్నించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు. ఇక మరోవైపు దీని వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయి. పార్టీలో ఉన్న 1-2 గుండగట్టలు దీన్ని నడిపిస్తున్నాయని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. ఇక పార్టీ నుంచి పరిష్కరించక ముందుకే వెళ్లిపోండి, ఇక ఎంతటి వారైనా ఏ కులమైనా కఠిన చర్యలు తీసుకోవాలి, లేకుంటే కార్యకర్తలకు నష్టం
నష్టం జరుగుతుంది. ఇక ఇలాంటి సందర్భాలు అంటే ఏవైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొన్నప్పుడు ఇంత ముందుకు కూడా పలు సందర్భాల్లో మేము పిసిసి దృష్టికి తీసుకెళ్ళాం. అయితే గతంలో చెల్లించాం, ఇక ఎన్నిసార్లు చెల్లించాలి? ఇక కొండా సురేఖ ఒక్కరే కాదు, ఎవరిని చెల్లించవద్దు, తన బిడ్డ బాధ్యతను కొండా సురేఖ తీసుకోవాల్సిందే, రాజీనామా చేయాలి, లేకపోతే చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యేలు తీర్మానించడం జరిగింది. అయితే ఏ రకంగా చూసుకోవాలి వేణు? ప్రధానంగా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులుగా మారిపోయింది ఈ మొత్తం వ్యవహారం అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో విధిన పడ్డాయి మొత్తం వ్యవహారం అంతా కూడా అనుకోవాలా? ఏం జరుగుతుంది అనుకోవాలి కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా? అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మంత్రులు ప్రత్యేకంగా ఎవరు కూడా ఖండించలేదు. ఇక మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని ఇటు ఎమ్మెల్యేలుగా మేము ముందుకు వచ్చాం. ఖచ్చితంగా ఏదైతే జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారించకపోతే రానున్న రోజుల్లో ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు మేము ప్రత్యేకంగా సమావేశమయ్యాం. ఇక ఏదైతే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేయడం అడగడం కంటే వాళ్ళ అమ్మను రాజీనామా చేయమని అడగాలి అని చెప్పి కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం జరిగింది. ఇక అధిష్టానం చర్యలు తీసుకోవాల్సిందే, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, కొండా సురేఖ ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందే. ఇక ఇందుకు సంబంధించి పార్టీ అసలు వెంటాడవద్దు అని చెప్పి కూడా ఇటు ఈ రోజు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మాత్రం ఇప్పటికీ ఎవరు కూడా ఎక్కడ అధికారికంగా అయితే స్పందించలేదు. అయితే ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలుగా మాత్రమే ఈ రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమై ఈ రోజు ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందేనని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. చెట్టు కొమ్మని నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడూ మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న, ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తుల పైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బయట ఉన్నటువంటి మంత్రులు, అనేక మంది నాయకులతో పాటుగా చెమటోర్చినటువంటి వ్యక్తి, రక్తం ధారపోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి తోడుగా వారి కుటుంబం కూడా, వారి బ్రదర్స్ కూడా చెమటోర్చినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ పనిగట్టుకొని ప్రతిపక్షాలు వారిని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ప్రతిపక్షాలు వారి మీదనే దాడి చేస్తుంటారు. వితిన్ ద పార్టీలో ఉన్న కొంతమంది వివిధ జిల్లాలలో కావాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వీక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు.
వారి పైన కఠినమైనటువంటి వైఖరితో కఠినమైనటువంటి నిర్ణయాలు పార్టీలో ఉండాలని చెప్పేసి మేము పార్టీని కోరబోతా ఉన్నాం. దాంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడుకోవాలి, సంబంధించినటువంటి వేదికలలో డిస్కషన్ చేయాలి, వారి అభిప్రాయాన్ని సంబంధించిన వేదికలలో స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ మితిమీరిపోయి మైక్ దొరికితే పదాట్ల ఛాయిస్ వస్తే ఊగిపోయేటువంటి నేచరు, ఊగిపోయేటువంటి వైఖరు అది ఎవరు ప్రదర్శించినా అది పార్టీ నిబంధనలకు పార్టీ నియమాలకు విరుద్ధమైనటువంటి చర్యగా మేము భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి పైన ఎవరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినా వితిన్ ద పార్టీలో తప్పుడు పద్ధతుల్లో మాట్లాడినా ఏకవాక్యంతో సంబంధించిన పదాలు వాడినా గాని ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోము అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. వీళ్ళ భాష మూలంగా వీళ్ళు మాట్లాడుతున్న విధానాల మూలంగా కార్యకర్తల్లో ప్రజల్లో అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు అపోహలకు గురయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం 10 సంవత్సరాలు దొంగల పాలైంది. ఆ దొంగల పాలైనటువంటి రాష్ట్రాన్ని ధరలు చెరబట్టినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ప్రజల పరం చేసినటువంటి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ముందుకు పోతా ఉంటే, ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉంటే ఇలా మాట్లాడే భాష కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి అనామకులైన ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తుల పైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు గాని ఏఐసిసి గాని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్ లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్ లో ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతులను పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడడం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. వితిన్ పార్టీలనే కొద్ది గుంటనక్కల్నే ఒకటి రెండు, ఆ గుంటనక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపియాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం తాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీరు ఎక్కడ పోయినా పర్లే మా